హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ ఇయర్ రౌండప్స్ ఏవైతే ఉన్నాయో 2023కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ చూస్తున్నాం ఒక తర్వాత ఒకటి. మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఈ సైన్స్ ఆర్ట్ టెక్నాలజీ సంబంధించి ఐఐటీస్ కావచ్చు, రోబోస్ కావచ్చు, సైన్స్ ఇన్వెంటేషన్స్ కావచ్చు, ఇట్లాంటి మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. ఓకే, ఈ క్లాస్లో మనము అవార్డ్స్కి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ 2023కి సంబంధించి కంప్లీట్గా అవి మనము ఈ వీడియోలో చూస్తాం. 2023కి సంబంధించి ఇయర్ రౌండప్ కంప్లీట్గా అవార్డ్స్ అనేది దీంట్లో ఉంటాయి. కాకపోతే కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో. కాకపోతే ప్రతి అంశం కూడా మనము చాలా మటుకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకు జూన్ 2024లో ఉండే అవకాశం ఉంది. సో ఈ అంటే జస్ట్ మనకి ఈ 2024 అనేది జస్ట్ 6 months ఉంది కరెంట్ అఫైర్స్. మిగతా ఇంకా అడగాలనుకుంటే మనకు 2023కి సంబంధించి అడిగే ఛాన్స్ ఉంది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ఇయర్ రౌండప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్పొచ్చు. రైట్, ఓకే. మనం చూస్తే రౌండప్ అవార్డ్స్లో భాగంగా మనకి ఓకే ఇప్పుడు ఈ అవార్డ్స్ ఉన్నాయి కదా, అవార్డ్స్లో భాగంగా ఫస్ట్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి సంబంధించి మనకు ఎవరు అంటే సుకృత పాల్ కుమార్ సాల్ట్ అండ్ పెప్పర్ అనే దానికి రావడం జరిగింది. ఈ సాహిత్య బహుమతి అంటే ఈ పుస్తకం కావచ్చు, ఇది సెలెక్టెడ్ పోయమ్స్ అని చెప్పేసి సాల్ట్ అండ్ పెప్పర్ సంబంధించి దీనికి రావడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి 2023. రైట్, పేరు గుర్తుపెట్టుకోవాలి, సుకృత పాల్ కుమార్ అని చెప్పేసి. బుక్ పేరు మనకి సాల్ట్ అండ్ పెప్పర్ లేదా నవల. రైట్, నెక్స్ట్ మనకి శాస్త్ర రామానుజన్ అవార్డులు 2022 అండ్ 23కి సంబంధించి మనకు 23లో అయితేనేమో మనకి జాంగ్ అని చెప్పేసి, 22 అయితే యూన్కింగ్ టాంగ్, ఇదేమో టాంగు, ఇదేమో జాంగ్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. 2022కి సంబంధించి టాంగ్ అని, 23కి సంబంధించి జాంగ్ అని, కాలిఫోర్నియా విమాన విశ్వవిద్యాలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మనము శాస్త్ర రామానుజన్ అవార్డ్స్. ఇది మనకి 32 years ఏజ్ బిలో వాళ్ళకి ఇస్తారు ఈ శాస్త్ర రామానుజన్ అవార్డు. టాంగ్ జాంగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు మనకి సాయి వెంకట లక్ష్మి, హైదరాబాద్ చెందిన వ్యక్తి, మనకి ఇస్రో శాస్త్రవేత్త. ఓకే, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్ అవార్డు అనేది సాయి వెంకట లక్ష్మి రావడం జరిగింది, ఇస్రో శాస్త్రవేత్త అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి టైమ్ మ్యాగజైన్ పర్సన్స్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఇంకొకటి మనకి అవార్డు. అవి ఎవరు అంటే టేలర్ స్విఫ్ట్. నెక్స్ట్ 33 వ్యాస్ సమ్మాన్ అవార్డు 2023కి సంబంధించి మనకి హిందీ రచయిత్రి పుష్పభారతి అని చెప్పేసి రావడం జరిగింది, యూపీ. 33 వ్యాస్ సమ్మాన్ అవార్డు 2023. ఓకే, నెక్స్ట్ కేకే బిర్లా ఫౌండేషన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ మనకి ఇప్పుడు దివాలి పవర్ 1 పురస్కారం. ఓకే, దివాలి పవర్ ఆఫ్ 1 పురస్కారం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి దౌత్య రంగంలో ఆస్కార్ అవార్డుగా పిలుస్తాం. ఇది అమెరికాకు చెందిన దివాలి ఫౌండేషన్ ఇస్తుంది. విజేతలు వచ్చేసి బాన్ కీ మూన్, అంటే యుఎన్ఓ మాజీ సెక్రటరీ జనరల్. మనకి ఇందిరాగాంధీ శాంతి బహుమతి. నెక్స్ట్ ఇక్కడ మనకి డేనియల్ బారెన్బోయం, అదేవిధంగా అలీ అబు అవాద్ పాలస్తీనా. ఈ బారెన్బోయం అర్జెంటీనా, అలీ అబు అవాద్ పాలస్తీనా సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. సంయుక్తంగా గ్రహీతలు ఇందిరాగాంధీ శాంతి బహుమతి. మరి ఎంపిక కమిటీ ఎవరంటే జస్టిస్ ఠాగూర్, డేనియల్ అర్జెంటీనా పశ్చిమాసియాలో ఘర్షణల నివారణ కృషి చేస్తారు. అదేవిధంగా అలీ పాలస్తీనా రూట్స్ కార్యక్రమం, పాలస్తీనా ఇజ్రాయెల్ శాంతిపై. ఏం లేదు, వాళ్ళ ఇద్దరు శాంతి కోసమే కృషి చేసిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, డేనియల్ అండ్ అలీ, అర్జెంటీనా పాలస్తీనా. నెక్స్ట్ నైహోమ్ ప్రైజ్. ఈ నైహోమ్ ప్రైజ్ మనకి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఇస్తుంది. ఇది రసాయన శాస్త్రంలో సవితా లడాగే, ముంబైకి చెందిన వ్యక్తి. నైహోమ్ ప్రైజ్ సవితా లడాగే అని గుర్తుపెట్టుకోవాలి మనం. అంతర్జాతీయ లింగ సమానత్వ అవార్డు 2023కి సంబంధించి
ఇది మనకి ఫిన్లాండ్ ఇస్తుంది. ఆఫ్ఘన్ ఎన్జిఓ అయిన ఆఫ్ఘన్ ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి రావడం జరిగింది. అంతర్జాతీయ లింగ సమానత్వ అవార్డు ఎవరికి అంటే ఆఫ్ఘన్ ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కొంత అవార్డ్స్ అనేది వాపస్ చేయడం జరిగింది 2023కి సంబంధించి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి, ఈ బ్రిజ్ భూషణ్ ఏవైతే ఉన్నారో సన్నిహితుడైన సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడికి ఎన్నికైతాడు. ఎన్నికైన తర్వాత మనకి ఇక్కడ ఖేల్ రత్న అవార్డును వినేష్ ఫోగట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పద్మశ్రీని మనకి బజరంగ్ పూనియా అండ్ వీరేంద్ర యాదవ్ వీళ్ళిద్దరూ రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ మనకి చాలా మనం చూసినాం, వాళ్ళు ఎన్నో నిరసనల రూపంలో మనకి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు అవార్డ్స్ కూడా వాపస్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఖేల్ రత్న ఏమో వినేష్ ఫోగట్, పద్మశ్రీ ఏమో బజరంగ్ పూనియా, వీరేంద్ర యాదవ్. నెక్స్ట్ ఆస్కార్ చల్లగరిగా. ఈ ఆస్కార్ చల్లగరిగా అనేది మనకి కీన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారం అయితే లభించింది. అయితే ప్రముఖ గీత రచయిత ఎవరంటే చంద్రబోస్ మనకి సొంత ఊరు ఏంటంటే చల్లగరిగా. ఎక్కడంటే జయశంకర్ భూపాలపల్లిలో మనకి చిలుకూరు సుశీల్ రావు తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది. ఓకే, దానికి సంబంధించి మనకి ఆస్కార్ చల్లగరిగాకి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ సిబి పురస్కారం. ఓకే, సిబి అంటే మనకి కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డ్ 2023 మనకి డాక్టర్ చంద్రమోహన్ రావడం జరిగింది. వైద్య రంగంలో ఈయన నిజామాబాద్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బ్రిటిష్ సిబి అని చెప్పేసి. అవార్డు పొందిన ఫస్ట్ తెలుగు వ్యక్తి బ్రిటిష్ సిబి పురస్కారం. నెక్స్ట్ నైట్హుడ్ పురస్కారం. ఈ భారత సంతతికి చెందిన బ్రిటిష్ సిక్ వర్గీయుడు అమృత్ పాల్ సింగ్ రావడం జరిగింది. నైట్హుడ్ పురస్కారం ఎవరిదంటే భారత సంతతికి చెందిన బ్రిటిష్ సిక్ వర్గీయుడు అమృత్ పాల్ సింగ్, నైట్హుడ్ పురస్కారం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తాం బుకర్ ప్రైజ్ 2023 ఐరిష్ రచయిత అయిన మనకి పాల్ లించ్కి రావడం జరిగింది. ప్రాఫెట్ సాంగ్ నవలకి. బుకర్ ప్రైజ్ అనేది 1969లో స్టార్ట్ కావడం జరిగింది. ఆంగ్లంలో రాసిన అండ్ యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురితమైన నవలకి. అంటే ఆంగ్లంలో రాయబడి ఉండాలి ప్లస్ యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురితం కావాలా నవల, అప్పుడైతే బుకర్ ప్రైజ్కి ఎంపిక అవుతుంది. ఇది మనకి 1969లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. భారత సంతతి చేల్లుమారు వెస్టర్న్ నెయిల్ సెకండ్ బెస్ట్ నిలిచిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 54th ఇఫీ అవార్డ్స్. ఈ మనకి 54th ఇఫీ అవార్డ్స్ వచ్చేసి ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పికాక్ అవార్డు. ఓకే, గోల్డెన్ పికాక్ అవార్డు అని చెప్పేసి మనకి ఎన్లెస్ ఇది బై అబ్బాస్ అమీని. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు సిల్వర్ పికాక్ స్టీఫెన్ కొమరేందర్. ఓకే, నటి వచ్చేసి మనకి సిల్వర్ పికాక్లో భాగంగా మెలనీ థియరీ. నటుడు వచ్చేసి పౌరియా రహిమేసామ్. ఇప్పుడు మనకి కాంతారాకి స్పెషల్ జ్యూరీ అవార్డు అనేది రావడం జరిగింది. దీనికి దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఓటీటీ అవార్డు పంచాయతీ 2కి రావడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2022 మనకి COVID-19 వారియర్స్కు రావడం జరిగింది. ప్రతినిధులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీరి ప్రతినిధులుగా ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వీకరించింది. మిస్ యూనివర్స్ 2023 మనకి వేదిక వచ్చేసి ఎల్ సాల్విడార్. షెన్నిస్ పలాసియస్. ఈమెకు కిరీటం బహుకరించింది గ్యాబ్రియల్ 23కి సంబంధించింది. రైట్. నెక్స్ట్ లెజియన్ ఆఫ్ హానర్ అవార్డు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లలితాంబి, ఇస్రో శాస్త్రవేత్త లలితాంబి. రైట్. నెక్స్ట్ మనకి 2019 ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ కూడా లభించింది. ఇది ఫ్రాన్స్ సంబంధం లేకుండా ఫ్రాన్స్ సేవలు చేసిన వారికి ఇస్తారు. నెక్స్ట్ ఎర్త్ షాట్ బహుమతి. ఈ ఎర్త్ షాట్ బహుమతి అనేది మనకి పర్యావరణ ఆస్కారం అని చెప్పేసి చెప్పవచ్చు. ఎర్త్ షాట్ బహుమతిని పర్యావరణ ఆస్కారం అని చెప్పేసి అంటాం. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపన. భారత్కు చెందిన 2 సంస్థలకి అవార్డు. అదేవిధంగా సైన్స్ ఫర్ సొసైటీ ఆహార వృధాను అడ్డుకట్టడం కోసం, అదేవిధంగా భూపుత్ర సుస్థిర అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎర్త్ షాట్ బహుమతి. నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్ చూస్తే మనం గ్రామీ అవార్డ్స్ 2024కి సంబంధించి ఫాల్గుని షా ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో నామినేట్. అబండెన్స్ ఇన్ మిల్లెట్ అని చెప్పేసి ఈ పాటలో పిఎం మోడీ రాసిన ప్రసంగం ఉంది, అందుకోసం మనకి ఇంపార్టెంట్.
గ్రామీ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ సౌత్ ఏషియన్ ఉమెన్ ఫాల్గుని షా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రామీ అవార్డు 2024. అదేవిధంగా మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు అనేది మనకి ఎస్ మాధవరావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈయన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో వర్క్ చేస్తాడు. చంద్రయాన్ 3 కూడా మిషన్ భాగస్వామి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్ మాధవరావు మనోహర్ పారికర్ ఫస్ట్ అవార్డు గోవా ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది. మనకి నగదు ప్రోత్సాహం వచ్చేసి 5 lakhs ఇస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు. ఈ మదర్ తెరిసా మెమోరియల్ అవార్డులో భాగంగా మనకి హార్మోనీ ఫౌండేషన్ 2023 ఇరాన్ నర్గిస్ మహమ్మద్. ఓకే, 23కి నోబెల్ శాంతి బహుమతి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ చూడండి, టాప్ 10 ఫైనలిస్ట్లో మనకి దీప్ నారాయణ్ నాయక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023కి సంబంధించి. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అవార్డు అనేది మనకి బెస్ట్ 3 స్టేట్స్లో భాగంగా జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా అండ్ రాజస్థాన్. ఇవి మనకి 3 మంత్రిత్వ శాఖలు, ఒకటి విదేశీ వ్యవహారాలు, రెండోది రక్షణ, మూడోది రైల్వే అండ్ ఎడ్యుకేషన్. 3 స్టేట్స్ ఉన్నాయి, 3 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్. నెక్స్ట్ విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రి, రైల్వే అండ్ ఎడ్యుకేషన్. ఓకే, నోబెల్ ప్రైజెస్ మనకి 2023కి సంబంధించి ఇక్కడ రాయల్ స్వీడిష్ అకాడమీ ఇస్తుంది మనకి. ఫియర్ అగోస్తి, ఫెరింక్ క్రౌజ్, అదేవిధంగా అన్ హ్యాలిక్ ఫ్రాన్స్. ఇది మనకి 23కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. పదార్థంలో ఎలక్ట్రాన్ల కదలిక అధ్యయనం కోసం మనకి ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ కెమిస్ట్రీలో భాగంగా మనకి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇస్తుంది మనకి. మౌంగి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్, వీళ్ళు కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. మౌంగి, లూయిస్, అలెక్సీ. క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ మరియు విశ్లేషణకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫిజియాలజీలో భాగంగా మనకి కటాలిన్ కరికో అండ్ డ్రూ ప్రైజ్ 1 కోవిడ్-19 వ్యతిరేకంగా mRNA వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ఫ్రైజర్, మోడర్నా, కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్వీడిష్ అకాడమీ వచ్చేసి మనకి సాహిత్యం ఇస్తుంది. సాహిత్యంలో భాగంగా జాన్ ఫొస్సే నార్వేకు వినూత్న నాటకాలు అండి చెప్పలేని వాటిని స్వరం ఇచ్చే గద్లహకం అని చెప్పేసి. ద న్యూ నేమ్ ఇక్కడ సెప్టాలజీ 2022 అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్లో భాగంగా ఐ ఆమ్ ద విండ్. ఓకే, ఇవి మనకి సాహిత్యం జాన్ ఫోస్సే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది శాంతి బహుమతి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి నర్గిస్ మహమ్మద్ ఇరాన్కి చెందిన మహిళ. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదేవిధంగా మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం. మనకి 19th ఉమెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 19th ఉమెన్. సెకండ్ ఇరాన్ అంటే ఫస్ట్ షెరన్ ఎబాది 2023. ఫేమస్ స్లోగన్ వచ్చేసి జాన్ జిందగీ ఆజాదీ అంటే స్త్రీ జీవితం స్వేచ్ఛ. నెక్స్ట్ మనకు శాంతి బహుమతి ఇంపార్టెంట్ అండి. నర్గిస్ మహమ్మద్ గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఏం చేసిందంటే మరణశిక్ష కోసం కృషి చేసింది. బుక్ వచ్చేసి వైట్ టార్చ్. 31 years జైలు శిక్ష ప్లస్ 154 కొరడా దెబ్బలు తిన్నదట అని గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో వరల్డ్ ప్రెస్ ఇన్ ఫ్రీడమ్ 2023 అవార్డు పొందింది. అదేవిధంగా BBC 100 స్ఫూర్తి మహిళ 2022 అవార్డు పొందింది. నెక్స్ట్ మనము ఆర్థిక శాస్త్రం చూసుకుంటే ఈ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇస్తుంది మనకి. క్లాడియో గోల్డెన్ మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై అవగాహన చేయించారు. ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఫస్ట్ మహిళ గుర్తుపెట్టుకోవాలి. క్లాడియో గోల్డెన్. మనకి రిలేషన్స్ ఆఫ్ ఉమెన్ LFPR. నెక్స్ట్ నార్మన్ బోర్లాగ్ ఫీల్డ్ అవార్డు 2023. ఒడిషా శాస్త్రవేత్త స్వాతి నాయక్. ఒడిషాలో మయూర్భంజ్లో కరువును తట్టుకున్న వరి రకం
షెహబాగిదన్ను సృష్టి. ఎవరు అంటే స్వాతి నాయక్, ఒడిషా శాస్త్రవేత్త. ఒడిశాలో మయూర్భంజ్లో కరువును తట్టుకున్న వరి రకం షెహబాగిదన్ను సృష్టించిందట. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 2022కి సంబంధించి శాంతి స్వరూప్ భట్నాగర్ సిఎస్ఐఆర్ యొక్క మొదటి డైరెక్టర్. ఎవరు అంటే 12 మంది శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది. అత్యున్నత సైన్స్ బహుమతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, శాంతి స్వరూప్ భట్నాగర్. ఇది మనకు 7 శాస్త్రీయ విభాగాలు. అందులో భాగంగా మనకి ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, మెడికల్, ఎర్త్ సైన్స్. ఓకే, అర్ధ వయసు ఏంటంటే మనకి ఏజ్ 45, బిలో 45. 12 నేమ్స్ అవసరం లేదు, మనకి ఒక్క మహిళ కూడా లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మద్దిక సుబ్బారెడ్డి అని చెప్పేసి జీవశాస్త్ర విభాగం. ఈయన మనకి హైదరాబాద్ చెందిన వ్యక్తి. ఎక్కడ అంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్లో భాగంగా వర్క్ చేస్తాడు. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2021 ఎవరు అంటే వహీదా రెహమాన్. పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ రావడం జరిగింది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, చాలా కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, అవి కొన్ని హైలైట్ చేసుకొని ఈ పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. క్లాస్ చూసి ఒకసారి విని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారత సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం. ఫస్ట్ మనకి 1969లో దేవికారానికి వస్తుంది. ఇండియా అఫీషియల్ ఎంట్రీ ఇన్ ఆస్కార్ 2024. మలయాళం మూవీ 2018లో భాగంగా ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనే మూవీకి రావడం ఇండియా అఫీషియల్ ఎంట్రీ ఇన్ ఆస్కార్ అవార్డు. ఇది కేరళ వరదల ఆధారంగా తీసిన చిత్రం అంటే దర్శకత్వం ఆంటోనీ జోసెఫ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, మలయాళీ మూవీ. నెక్స్ట్ ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాకు రావడం జరిగింది. నెక్స్ట్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డు మనకి ఉత్తమ చిత్రం రాకెట్ ది నంబి ఎఫెక్ట్స్. దర్శకుడు నిఖిల్ మహాజన్, నటుడు అల్లు అర్జున్ పుష్ప, నటి ఏమో ఆలియా భట్, గంగూబాయ్, కృతి సనన్, మిమి. నర్గిస్ దత్ అవార్డు మనకి ది కాశ్మీర్ ఫైల్స్కి వచ్చింది. సర్దార్ ఉధమ్ 5 అవార్డ్స్ మనకి. RRRకి మన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం. అదేవిధంగా 6 జాతీయ అవార్డులు అనేవి రావడం జరిగింది. మరి ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన, ఉత్తమ పాటల రచయిత మనకి చంద్రబోసు. ఓకే, ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే సరిపోతే. ఉత్తమ గాయకుడు కాలభైరవ, ఉత్తమ సంగీత దర్శకుడు దేవిప్రసాద్, సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యులు. ఇతనికి మిస్మీ మాసపత్రికలో రాసిన వ్యాసాలకు అవార్డు రావడం జరిగింది. ఈ గవర్నెన్స్ 2023 కోసం జాతీయ అవార్డు అనేది మనకి ఇండోర్లో సదస్సు. సమిత్వ స్కీమ్ గెలుచుకుంది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో నివసించే వ్యక్తులకు ఆస్తి యాజమాన్య హక్కు మంజూరు. రామన్ మెగసెసే అవార్డు ఆసియా నోబెల్ అని చెప్పేసి పిలుస్తుంది. దీన్ని రవి ఖన్నాకు రావడం జరిగింది. ప్లస్ మనకి గ్రామీణ ప్రాంత క్యాన్సర్ రోగుల కోసం ఉచిత సేవలు అనేది అందించిండు. సో అందుకే దీన్ని మనం ఆసియా నోబెల్ అని చెప్పేసి అంటాం, రామన్ మెగసెసే. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ మనకి కల్వంపూడి రాధాకృష్ణరావు రావడం జరిగింది, సిఆర్ రావు. ఇది స్టాటిస్టిక్స్లో నోబెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన వ్యాసాలకు అవార్డు. నెక్స్ట్ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పిఎం మోడీ. చూసుకోండి, లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పిఎం మోడీ. గాంధీ శాంతి బహుమతి 2021 మనకి గోరఖ్పూర్లోని గీతా ప్రెస్ గెలుచుకుంది. గాంధీ శాంతి బహుమతి ఎంపిక మనకి పిఎం ఉంటాడు, దాంట్లో కమిటీలో భాగంగా సిజిఐ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఓకే, అంతేం అవసరం లేదు. యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2023కి సంబంధించి మనకు ఖైదీ అవార్డుని 2 ఇరానియన్ మహిళా జర్నలిస్టులకు రావడం జరిగింది. ఒకటి నీలోఫర్ అహ్మదీ, ఎలాహీ మొహమ్మద్, నర్గిస్ మొహమ్మద్. అహ్మదీ మొహమ్మద్, నర్గిస్ మొహమ్మద్, ఎలాహీ మొహమ్మద్, నీలోఫర్ అహ్మదీ. ఓకే, యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు. యునెస్కో డైరెక్టర్ ఎవరంటే అడ్ర్ అజోలే, యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్ర్ అజోలే. రీసెంట్గా మనకి టైమ్ మ్యాగజైన్ 100 ప్రభావ వ్యక్తుల భాగంగా ఇరాన్ మహిళలు అనేది రావడం జరిగింది మనకి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023కి సంబంధించి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ మనకి 2023 భాగంగా బల్గేరియన్ రచయిత జార్జీ గోస్పడినవ్. నెక్స్ట్ టైమ్ షెల్టర్ అల్జీమర్ వ్యాధిగ్రస్తుల కోసం. ట్రాన్స్లేటర్ ఎవరు వచ్చేసి
యాంజెలా రోడెల్, ఇది ఫస్ట్ బల్గేరియన్ బుక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సంబంధించి టైమ్ షెల్టర్, బల్గేరియన్ రచయిత ఎవరు అంటే జార్జ్ గోస్పిడెనోవ్. బుకర్ ప్రైజ్ అవార్డు క్యాష్ ప్రైజు £50,000 ఇస్తారు. డివైడ్ ఎవరెవరికి అంటే మనకి ఆథర్కి, ట్రాన్స్లేటర్కి షేర్ అనేది ఉంటుంది. అదొకటి. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టార్ట్ 2023 కలియంపూడి రాధాకృష్ణరావు రావడం జరిగింది. కర్ణాటక గణాంక శాస్త్రంలో నోబెల్. దీని జూలై 2023 కెనడా ఒట్టావాలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్లో భాగంగా మనకి కామరూన్ రావు బ్లాక్ వెల్ సిద్ధాంతం, సమాచార జామెట్రీ నిష్పత్తి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ద ట్రీ సిటీ ఆఫ్ అవార్డ్ 2022 అవసరం లేని స్కిప్ చేస్తున్నా, అది నోట్స్లో భాగంగా చూసుకోవచ్చు మీరు. ద ట్రీ సిటీ ఆఫ్ అవార్డ్ 2022 ముంబై వరుసగా 2021 హైదరాబాద్ ప్లస్ ముంబై గెలుచుకుంది. దీనిని FAO ప్లస్ ఆర్బర్ డే ఫార్మేషన్ ఇస్తుందట. అబెల్ ప్రైజ్ మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు గ్రూప్ 1లో భాగంగా కూడా వచ్చినట్టుంది 2023లో. మ్యాథ్స్ నోబెల్ ఫేమస్ లూయిస్ కాఫరెల్లి, అర్జెంటీనా మనకి ఎబెల్ ప్రైజ్. నెక్స్ట్ నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడు, నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అందజేస్తుంది ఫ్రిట్జ్కర్ ప్రైజ్ మనకి డేవిడ్ అనాన్ రావడం జరిగింది. డేవిడ్ అనాన్ చిప్పర్ఫీల్డ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చిప్పర్ఫీల్డ్. 95th ఆస్కార్ అవార్డ్స్ 2023 అకాడమీ ఆఫ్ మిషన్ ఆర్ట్ పిక్చర్ ఆర్ట్ సైన్స్ ఇస్తాడు. వేదిక లాస్ ఏంజల్స్, డాల్బీ థియేటర్ మనకు తెలుసు. జిమ్మీ కెమెల్ మూడోసారి హోస్ట్ చేసింది. స్పెషల్ ఏంటంటే ఈసారి రెడ్ కార్పెట్ స్థానంలో షాంపెన్ రంగు. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ డైరెక్టర్ అంటే గ్లెన్ వైన్. ఈవెంట్ బ్రాడ్కాస్ట్ ABC టెలివిజన్. మొత్తానికి ఆల్ క్విట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ వచ్చేసి 9. నామినేషన్ అత్యధికం ఏంటంటే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 11. యానిమేటెడ్ ఫీచర్స్ ఫిలిం గులెర్మో డి టోర్స్ పినాకో. ఓకే, ఇంటర్నేషనల్ ఫిలిం ఆల్ క్విట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్. జర్మనీ ఫిలిం, డైరెక్టర్ వచ్చేసి ఎడ్వర్డ్ బెర్గర్. ఫస్ట్ వండర్ వర్క్ కథాంశం అనేది ఉంటుందట. డాక్యుమెంటరీ ఫీచర్స్ ఫిలిం మనకి నావల్ని, డైరెక్టర్ వచ్చేసి డేనియల్ రోహెర్. ఇవన్నీ మనం ఒక్కసారి మీరు PDF చూసుకుంటే సరిపోతుంది. మనకి చూడండి ఇక్కడ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింలో భాగంగా ది ఎలిఫెంట్ విస్పరర్స్ రావడం జరిగింది. నిర్మాత వచ్చేసి గునీత్ మోంగా, దర్శకత్వం కార్తిక్ గోన్సాల్వ్స్. దీన్ని తమిళనాడులో మనకి మధుమలై జాతీయ పార్కులో తీయడం జరిగింది. జంతువులు మానవ సంబంధంపై. ఇది మనకి దీంట్లో కనిపించిన తెగ ట్రైబ్ ఏదంటే కట్టునాయకన్ తెగ. ప్రొడ్యూసర్ ఎవరంటే గునీత్ మోంగా. ఓకే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి నాట్ ట్రిపుల్ ఆర్కి వచ్చింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మళ్ళీ మ్యూజిక్ ఏమేమి కీరవాణి, లిరిక్స్ చంద్రబోసు, గానము రాహుల్ సిబ్లిగంజి అండ్ కాలభైరవ. ఓకే, నెక్స్ట్ మనకి నైత్యం ప్రేమ్ రక్షిత్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ హుక్ స్టెప్ ఫేమస్. మనకి గోల్డ్ గ్లోబ్ అవార్డు ఫస్ట్ ఏషియన్ సాంగ్. నాట్ అవార్డ్స్ మనకి ఆస్కార్ వచ్చింది. నాట్కి గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. క్రిటిక్స్ చాయిస్ వచ్చింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వచ్చింది. హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ, ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ. ఈ పాట చిత్రీకరణ ఎక్కడ జరిగిందంటే ఉక్రెయిన్ అధ్యక్ష భవనమైన మారిన్స్కీ ప్యాలెస్ అని గుర్తుపెట్టుకోవాలి. రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు మనకి ABK ప్రసాద్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రావడం జరిగింది. ABK ప్రసాద్, రాజా రామ్మోహన్ రాయ్. యునెస్కో శాంతి బహుమతి 2022 ఏంజెలా మెర్కెల్కి వచ్చింది. జర్మనీ మాజీ ఛాన్సలర్ని గుర్తుపెట్టుకోవాలి. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఎప్పుడు అంటే ఛాన్సలర్ సమయంలో జర్మనీ యొక్క ఛాన్సలర్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ 65 గ్రామీ అవార్డ్స్ మనకి లాస్ ఏంజల్స్ జరిగినాయి. అది మనకి రిక్కీ గేజ్ UNHCR యొక్క గుడ్ విల్ అంబాసిడర్. 3వ గ్రైనీ అవార్డు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లాస్ ఏంజల్స్ రిక్కీ గేజ్ అని పేరు గుర్తుపెట్టుకోవాలి. డివైన్ టైడ్స్ ఆల్బమ్. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని మనకి ఇంపార్టెంట్.
ద్రోణాచార్య అవార్డు అనేది ఉత్తమ కోచ్కి ఇస్తారు. ఇది ఎవరికంటే రెగ్యులర్ కేటగిరీలో భాగంగా లలిత్ కుమార్ రెజ్లింగ్, అదేవిధంగా ఆర్బి రమేష్ చెస్సు, శివేంద్ర సింగ్, గణేష్ ప్రభాకర్, ధ్యానచంద్ ఖేల్ రత్న మనకి 4 years అద్భుత ప్రదర్శనకి ఇస్తారు. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్లో వచ్చింది గుర్తుపెట్టుకోవాలి. ధ్యానచంద్ ఖేల్ రత్న, సాత్విక్ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్లో. అది ఎట్లా ఇస్తారంటే 4 సంవత్సరాలు దాదాపు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలి, అందులో భాగంగా ఇస్తారు. మనకి అర్జున అవార్డు మనకి గత 4 yearsగా పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇస్తారు. ఇది కూడా ఈ అర్జున అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి ఇషా సింగ్ షూటింగ్, మనకి ఉసాముద్దీన్ బాక్సింగ్, అజయ్ కుమార్ అందుల క్రికెట్, దివ్యకృత్ సింగ్ మనకి ఈస్టర్న్ డ్రెస్సేజ్, శీతల్ దేవి పారా ఆర్చరీ, ప్రాచి యాదవ్ పారాకాని. ఒకసారి ఇట్లా చూసుకోవాలి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ మనకి గురునానక్ దేవ్ అమృత్సర్, లవ్లీ ప్రొఫెషనల్ పంజాబ్, కురుక్షేత్ర హర్యానా. ఒక్కసారి అత్యుత్తమ యూనివర్సిటీలు ఇవి మనకి అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది. ఓకే, ఇవి మనకి 2023కి సంబంధించి కంప్లీట్గా మనకి అవార్డ్స్. మనము మరి 2024కి వచ్చిన మనకి ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు ఏం లేవు అని చెప్పేసి వీటిని చూడకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం 2024లో దాదాపు అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోబోతున్నాం. టీఎస్పీసీ అనేది ఆల్రెడీ మనకి బోర్డు ఏర్పడ్డది. ఇప్పుడు రీసెంట్గా వల్ల మనకి గ్రూప్ 1 కూడా మనకి February 26కు రాబోతుంది. జూన్ 3rd week or 4th weekలో మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. సో దాని దృష్ట్యా మనకి ఈ ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అన్ని విభాగాలు కూడా మనకి ఇంపార్టెంట్. అవార్డ్స్లో భాగంగా కూడా మనకి అలా అంతకుముందు మనం చూసినాం ఆల్రెడీ. ఈ ఇయర్ ఒక అవార్డు వార్తలు ఉందంటే లాస్ట్ ఇయర్కి ఎవరికి వచ్చిందని చెప్పేసి అట్లా కూడా అడగడం జరిగింది. కాబట్టి మనకి 23కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకొని ఉంటే మనకి ఎక్కడ మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ మనము జాగ్రఫీ ఆర్ ఎన్విరాన్మెంట్ క్లాస్ అనేది ఇయర్ రౌండ్ అప్పుడు ఉంటుంది. ఓకే, అందులో భాగంగా అంశాలు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.